ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఒక సినిమా థియేటర్లోకి రాకముందే మరో 2-3 సినిమాలను లైన్లో పెట్టుకుంటున్నాడు. గత ఏడాది కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను అందుకోవడంతో పాటు కలెక్షన్లు కూడా భారీగానే అందుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రాబోతుంది. ఇక ప్రస్తుతం హను రాఘుపూడి కాంబినేషన్ లో ఫౌజీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు. ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాబోతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అలాగే ఫౌజీ సినిమా షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. అయితే ప్రభాస్ సినిమాలో నటిస్తున్న వాళ్ళకి ఇంటి భోజనాన్ని రుచి చూపిస్తారన్న సంగతి తెలిసిందే. అదేగా కొత్త హీరోయిన్ కూడా ప్రభాస్ వంట రుచిని చూపించారు. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫౌజీ మూవీలో ప్రభాస్కు జోడీగా కొత్త నటి ఇమాన్వి నటిస్తుంది. ఇమాన్వికి ప్రభాస్ స్వయంగా తయారు చేసిన విలాసవంతమైన ఇంటి భోజనాన్ని అందించారు. రుచికరమైన చికెన్ ఫ్రై, చేపలతో సహా రకరకాల వంటకాలతో ఇమాన్వికి బాహుబలి భోజనం పంపించాడు. దాంతో ఇమాన్వి ప్రభాస్ ఆప్యాయతకు ఫిదా అయిపోయి ఇన్స్టాలో ప్రభాస్కు కృతజ్ఞతలు తెలిపింది. ఇమాన్వి టేబుల్ పై ఉంచిన విలాసవంతమైన భోజనం యొక్క వీడియోను షేర్ చేస్తూ ఈ రుచికరమైన మంచితనానికి ధన్యవాదాలు ప్రభాస్ అని క్యాప్షన్ ఇస్తూ పోస్ట్ చేసింది. సోషల్ మీడియా స్టార్ అయిన ఇమాన్వికి ప్రభాస్ భోజనం పంపించడంతో ఇమాన్వి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ప్రభాస్ మంచితనాన్ని తెగ పొగిడేస్తున్నారు. ప్రభాస్ తాను పనిచేస్తున్న సినిమాలోని వాళ్లకు విలాసవంతమైన భోజనం పెట్టడంలో ఎప్పుడు ముందుంటారు. తన గొప్ప ఆతిథ్యాన్ని రుచి చూపించడంలో ప్రభాస్కి సాటెవరూ లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఫౌజీ మూవీ స్టోరీ విషయానికొస్తే 1970ల నాటి వార్ పీరియడ్ డ్రామాగా తెరకెక్కుతోంది. రజాకార్ల ఉద్యమం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాకు గాను ఇమాన్వి ₹1 కోటి రెమ్యునరేషన్ తీసుకుందని టాక్. ఇక ఈ మూవీలో జయప్రద, మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సీతారాం ఫెమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.